అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్నటువంటి శాసన మండలి పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఛాలెంజ్గా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. మునుపెన్నడూ లేని విధంగా కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాసన మండలి నుంచి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డిని బరిలో దిగారు. ఆయన గెలుపు కొరకు ఇప్పటికే మంత్రులందరూ కూడా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ SRR కళాశాల మైదానంలో ఉన్నాము. అనేక సభలు, సమావేశాలకు వేదికైనటువంటి ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకే రోజు మార్నింగ్ నిజామాబాద్, అలాగే మంచిర్యాల, కరీంనగర్ సభల్లో ఆయన పాల్గొంటారు. గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు 7 మంత్రులు రంగంలో దిగారు. ప్రజాప్రతినిధులు అందరూ కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మొత్తం మీద ఒక సవాల్గా తీసుకొని ఖచ్చితంగా తమ ప్రభుత్వానికి రెఫరెండంగా భావించకున్నప్పటికీ పట్టభద్రుల యొక్క ఓట్లు 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 15 కొత్త జిల్లాలు, 4 పాత జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేసేటువంటి ఎన్నిక పట్ల అప్రమత్తంగా ఉంది అని చెప్పి భావించవచ్చు. మునుపన్నెడు లేని విధంగా ఇంత శాసన మండలి ఎన్నికకు సంబంధించి 3 సభలు ఒకే రోజు ఏర్పాటు చేయడము, బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి పాల్గొనడం అనేది చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 3,80,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు నమోదు కొరకే దరఖాస్తు చేసుకున్నారు. దానిలో 30,000 ఓటర్లకి సంబంధించినటువంటి వివిధ ధృవీకరణ పత్రాలు లేనందువల్ల రిజెక్ట్ కావడం జరిగింది. కట్ చేస్తే 3,55,159 ఓటర్లకి సంబంధించినటువంటి నమోదైనటువంటి పరిస్థితిని గమనించవచ్చు. ఈ క్రమంలో 1,50,000 వరకు ఓటర్లు కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉంది. దానిలో భాగంగా ఇప్పటికే బహుముఖ పోటీ స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా త్రిముఖ పోటీ అనేది మనకి స్పష్టంగా గమనించవచ్చు. 56 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీనిలో ట్రయాంగిల్ కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా ఇది ప్రిఫరెన్షియల్ మెథడ్. మొదటి ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యత, మూడవ ప్రాధాన్యత. ఇదా ప్రాధాన్యత క్రమంలో ఒక ఓటరు తనకు నచ్చిన ఓట్లన్నీ కూడా వేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దీనిలో ఖచ్చితంగా విజయం సాధించాలి అనేటువంటి పట్టుదలతో ఇటు కాంగ్రెస్ పార్టీ, మరొక వైపు భారతీయ జనతా పార్టీ, అలాగే బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగినటువంటి వ్యక్తి ముగ్గురు పోటీ పడుతున్నారు. దీనిలో భాగంగా అధికార పార్టీ అయితే చాలా ఛాలెంజ్గా తీసుకుంది అనేది ఈ ఏర్పాట్లు, ఈ సభలు, సమావేశాల ద్వారా ఓటర్లను ఆకట్టుకోవడానికి ముందుకు కార్యాచరణతో ముందుకెళ్ళినటువంటి పరిస్థితిని అయితే గమనించవచ్చు. మనం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.